ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా మెట్రో రైల్వేకి సంబంధించిన మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మీ ముందుకైతే తెచ్చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటిఫికేషన్లకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. మనకు మొత్తం క్లియర్ కట్గా అయితే మనకు ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ అయితే ఇచ్చాడు. ఏది మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 23/2024 ఈ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు పేమెంట్ ఫీజు కూడా సేమ్ డేట్ అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 19/4/2024 అంటే ఈ డేట్ కల్లా మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే అడ్మిట్ కార్డు కూడా ఏ డేట్నో వచ్చేది కూడా మనకు క్లియర్గానే నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు అనమాట. 30/4/2004 ఈ డేట్నైతే మనకు అడ్మిట్ కార్డు కూడా రిలీజ్ చేస్తారని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఇంకా రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. 11/5/2024 ఈ డేట్ను అయితే మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. అంటే 11, 12, 14 ఈ 3 డేట్లలో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఏ పోస్టులు అన్నీ అయితే తెలుసుకుందాం. కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్ చెప్తున్నా, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇకపోతే పోస్టుల విషయానికి వచ్చేసరికి ఎలక్ట్రీషియను, అలాగే ఎస్ఎన్టీ ఆపరేషన్స్, అలాగే ఐటీ, అకౌంట్స్, ఆర్కిటెక్ట్, అలాగే హ్యూమన్ రీసెర్చ్, పబ్లిక్ రిలేషను, అలాగే అసిస్టెంట్ కమ్యూనిటీ సెక్రటరీ అంటే మొత్తం అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన పోస్టులు అనమాట. శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి వచ్చేసరికి అంటే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు కాబట్టి 50,000 నుంచి 1,60,000 వరకు అంటే మినిమం ఒక నెలకు వచ్చేసరికి 70,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింటే సరిపోతుంది అనమాట. ఈ పోస్టులకు ఏదైనా ఇంజనీరింగ్లో BE లేదా బీటెక్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. ఇంకా ఆ పోస్టుకు సంబంధించి ఒకవేళ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అన్ని పోస్టులకు సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఇంజనీరింగ్కి సంబంధించి BE లేదా బీటెక్ అయితే లేదా మాస్టర్ డిగ్రీ ఇవైతే కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఇంకొక పోస్టు సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అవే అనమాట. జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్టులు ఇవన్నీ, అలాగే స్టేషన్ కంట్రోలరు అవి అనమాట. దీనికి వచ్చేసరికి శాలరీస్ 33,000 నుంచి 67,000 వరకు అయితే ఒక నెలకు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ పోస్టులకు డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అనమాట. ఏ పోస్ట్కైనా సేమ్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి లేదా మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మనం క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్పాను కదా. ఇకపోతే మొత్తం అంటే జాబ్ ప్రొఫైల్ ఎలా అప్లై చేయాలి అవైతే తెలుసుకుందాం. సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి ఫస్ట్ మనకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ పాయింట్ అయితే అంటే ఏ పోస్టుకు ఏమేమిటి అని క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశాడు. ఏంది అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎలక్ట్రీషియన్కి సంబంధించి, ఎస్ఎన్టీ, అలాగే ఆపరేషన్స్ వీటికి సంబంధించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 స్టేజెస్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు మెడికల్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా అవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అవైతే చెక్ చేస్తారనమాట. ఇంకా ప్రతి పోస్టుకు అయితే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ప్రతి పోస్టుకు అన్నిటికీ ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషను, ఇకపోతే ఫైనల్గా వచ్చేసరికి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది మొత్తం అన్ని పోస్టులకు. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్స్ అదే మెడికల్ టెస్ట్ అంటే అదే అనమాట. రిటర్న్ టెస్ట్కి వచ్చేసరికి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఏ దానికైనా 120 క్వశ్చన్స్. ఇంకపోతే దెర్ విల్ 100 క్వశ్చన్స్ అంటే కేటగిరీ వైజ్గా అనమాట. మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. దేనికైనా 2 hours అయితే టైమింగ్ అయితే ఉంటుంది. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మనకు ఉంటుందని మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ త్రూ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. CBT ప్రకారమే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ అయితే మనకు అప్లై చేసేటప్పుడు మీకు దాంట్లో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడే ఇచ్చాడు ఏది మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ మనకు క్లియర్ కట్గా అయితే మనకు ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. మొత్తం జార్ఖండ్ ఇవి మొత్తం. ఇకపోతే కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఫస్ట్ మనకు అప్లై చేసేటప్పుడు కొద్దిగా చలానా కూడా ఉంటుంది.
ఇకపోతే E1 అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట. ట్రైనింగ్ కాస్ట్ మనకు ట్రైనింగ్లో ఫస్ట్ 2 ఇయర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్లో అయితే మనకు 94,000 వరకు అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ట్రైనింగ్లో 94,000 వరకు. అది ఏది కేటగిరీ వైజ్గా అయితే మనకు క్లియర్గా అయితే విడదీసి చెప్పాడు. జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించిన అనుకో 35,000 పర్ మంత్కి అనమాట. 2 ఇయర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది మనకు. అది కూడా క్లియర్గా అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. మీకైతే క్లియర్గా అయితే చూపిస్తా. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC ST OBC క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ అనమాట. మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC ST OBC క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్. అలాగే ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్కు ఇక్కడైతే మనకు క్లియర్ అయితే మెన్షన్ చేశాడు. ఇంకా ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ అబ్జెక్ట్ విత్ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్ వరకు అయితే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా హౌ టు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు ఈమెయిల్ ఐడి ది క్యాండిడేట్ రిజిస్టర్డ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడితో అయితే మీరు రిజిస్టర్ కావాలన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అందులో అయితే అప్లోడ్ చేయాలి. అంటే ఏది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ నేము, మీ ఫాదర్ నేము, ఇలాంటివన్నీ అయితే మీరు అందులో అప్లోడ్ చేయాలన్నమాట. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.